హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే WTO స్టూడెంట్స్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో చూద్దాం. ఇటీవల కాలంలో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీన్ని మనము ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్థ అంటారనమాట. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 12వ సమావేశం జరిగింది. ఏ సమావేశం ఇది? మినిస్ట్రియల్ మీటింగ్, అంటే మంత్రుల సమావేశం అన్నమాట. అంటే ఈ యొక్క WTOలో ఎవరైతే కనుక వివిధ దేశాల నుండి మంత్రులు ఉంటారో దీన్ని మనము WTO 12th WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, 12th WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. అంటే ఈ యొక్క WTO ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క మంత్రుల సమావేశం. ఎన్నవ సమావేశం ఇది? 12వ సమావేశం. ఏంది స్పెషల్? ఇదేంటంటే కనుక WTOలో హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట. హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అంటే ఇది అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సంస్థ WTOలో. మరి దీని యొక్క మీటింగ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది? దీని యొక్క మీటింగ్ అనేది ప్రతి 2 yearsకి ఒకసారి జరుగుతుంటుంది. 2 years వన్స్ ఒకసారి జరుగుతుంటుంది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు WTOకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, అలానే ఈ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఏం డిస్కస్ చేశారు, దాని తర్వాత ఇండియా ఎలాంటి సమస్యల్ని ఇందులో లేవనెత్తడం జరిగింది, దాంతోపాటు ఇండియా తీసుకొచ్చినటువంటి సమస్యలకి ఏమైనా పరిష్కారం సాధించిందా, అంటే భారతదేశం ఓవరాల్గా ఈ యొక్క మీటింగ్ని చూసుకుంటే కనుక మన భారత్ అభివృద్ధి చెందిన దేశాల పట్ల, మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల తరపున మన భారతదేశం పోరాట పటిమను ప్రదర్శించడం వల్ల మన భారతదేశం ఈ యొక్క కొన్ని విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ఆ విజయాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇందులో మీరు చూస్తున్నట్టు ఇక్కడ మన యొక్క మినిస్టర్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ పీయూష్ గోయల్, దాంతోపాటు WTO యొక్క సెక్రటరీ జనరల్ని కూడా మీరు చూడొచ్చు స్టూడెంట్స్. మరి న్యూస్లో ఎందుకుంది ఇది? న్యూస్లో ఎందుకుందంటే 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO జరిగింది స్టూడెంట్స్. ఎక్కడ జరిగింది ఈ మీటింగ్? ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి ప్లేస్ వచ్చేసేసి మనకి జెనీవాలో జరిగింది స్టూడెంట్స్. జెనీవాలో జరిగింది. జెనీవా అనేది మనకి స్విట్జర్లాండ్లో ఉంది స్టూడెంట్స్. స్విట్జర్లాండ్ యొక్క గొప్పతనం ఏంటంటే World War II, World War I జరిగేటటువంటి సందర్భంలో స్విట్జర్లాండ్ అనేది యూరోప్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా World War I కానీ World War IIలో కానీ స్విట్జర్లాండ్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. అది స్విట్జర్లాండ్ యొక్క గొప్పతనం. ఓకే, మరి చూసినట్టయితే కనుక అసలు ఈ యొక్క WTO మినిస్టీరియల్ మీటింగ్ ఏదైతే ఉందో, WTO మినిస్టీరియల్ మీటింగ్ యొక్క మంత్రిమండలి యొక్క అంటే మంత్రుల యొక్క సభ ఏదైతే ఉందో, మినిస్టీరియల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో, ఇది ప్రధానంగా ఏ విషయాలను డిస్కస్ చేసింది? ఇది ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు దేనిపైన అంటే కనుక నెంబర్ 1 ఫుడ్ సబ్సిడీ అంటే ఆహార ధాన్యాలపైన ఇస్తున్నటువంటి సబ్సిడీ గురించి అన్నమాట. అలానే ఈ యొక్క ఓవర్ ఫిషింగ్ అంటే ఈ యొక్క ఏదైతే కనుక ఫిషింగ్ ఉందో, చేపలు పట్టడం ఏదైతే ఉందో అది చాలా మితిమీరిగా పట్టడం జరుగుతుంది, దానిపైన ఆంక్షలు కొనసాగించాలి అని దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కామర్స్ ద్వారా జరిపేటువంటి వ్యాపార వాణిజ్యాలపైన ట్యాక్స్ విధించాలి, పన్ను విధించాలి అని భారతదేశం ప్రతిపాదిస్తుంది దానిపైన. ఓకే, సో దాంతోపాటు కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ గురించి, వీటినన్నింటి గురించి ప్రధానంగా ఈ 4 అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి 4 అంశాల్లో చూసినట్టయితే కనుక మనం ఫిషింగ్ ఏదైతే ఉందో, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ లేదా అభివృద్ధి చెందని దేశాలలో ఈ యొక్క ఫిషింగ్కి అంటే ఈ యొక్క చేపలు పట్టేటటువంటి మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో దానికి సబ్సిడీలు తీసివేయాలి అంటే కనుక నెక్స్ట్ 25 సంవత్సరాల వరకు అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్ని కొద్ది మినహాయింపులు ఇవ్వండి అని భారతదేశం ప్రతిపాదించి ఈ విషయంలో మన భారతదేశం విజయం సాధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఈ యొక్క ఫుడ్ సబ్సిడీ విషయంలో కూడా మన భారతదేశం విజయం సాధించింది. అంటే ఏంటి? ధనిక దేశాలైనటువంటి డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మీరు ఫుడ్ సబ్సిడీలు తగ్గించండి. ఎవరికి ఇస్తున్నాం మనం ఫుడ్ సబ్సిడీలు? ప్రధానంగా ఎవరికి ఇస్తున్నాం స్టూడెంట్స్? ఈ యొక్క ఫార్మర్స్ అంటే ఈ యొక్క రైతులకు ఇచ్చేటటువంటి ఫుడ్ సబ్సిడీస్ని తగ్గించమంటున్నారు. అలానే ఈ యొక్క అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వ్యవసాయ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేటటువంటి ఫుడ్ సబ్సిడీలను తగ్గించండి అని ధనిక దేశాలు అడుగుతున్నాయి అన్నమాట, డెవలప్డ్ కంట్రీస్ అడుగుతున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇండియా ఈ సమావేశాల్లో కొద్దిగా విజయం సాధించింది. వీటిని మళ్ళీ ఇప్పట్లో టచ్ చేసేటటువంటి అవకాశం లేదు.
అంటే ఈ యొక్క సబ్సిడీలు కొనసాగుతాయి. భారతదేశం ఏం చెప్తుందంటే మేము ఫార్మర్స్ దగ్గర నుంచి, రైతుల వద్ద నుంచి ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కొని వాటిని మా దేశంలో ఉన్నటువంటి పూర్ పీపుల్, పేద ప్రజలకు పంచడంతో పాటు కొన్నిటి మేము ఎగుమతి కూడా చేస్తున్నాము, ఎక్స్పోర్ట్. ఓకే, దీన్ని మనము ఈ యొక్క పబ్లిక్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటారు స్టూడెంట్స్. పబ్లిక్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అని మనం అనొచ్చు. అంటే ఇలా ఫుడ్ గ్రెయిన్స్ని భారతదేశ ప్రభుత్వం నిల్వ ఉంచుతుంది అనమాట. దీన్ని వ్యతిరేకిస్తున్న డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి మన భారతదేశం ఏం విజయం సాధించిందంటే కనుక ఈ యొక్క విషయంలో ఏదైతే కనుక మనం పబ్లిక్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ విషయంలో మన భారతదేశం దీన్ని కొన్ని రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ రెండు విషయాల్లో మన భారతదేశం విజయం సాధించిందని చెప్పొచ్చు స్టూడెంట్స్. మరి ఏ విషయాలు మనకు అంత అనుకూలంగా రాలేదు? ఈ కామర్స్ విషయంలో. అంటే భారతదేశం ఏమంటుందంటే మన భారతదేశంలో ఈ యొక్క ఈ కామర్స్ ద్వారా, లైక్ అమెజాన్ ద్వారా కానీ, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ విదేశీ సంస్థలు ఏవైతే కనుక భారతదేశంలో అమ్మకాలు జరుపుతున్నాయో వాటిపైన ట్యాక్స్ వేయాలి అని భారతదేశం అంటుంది. ట్యాక్స్ విధించాలి అని భారతదేశం అభ్యర్థిస్తుంది. కాకపోతే మిగతా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే కనుక వాటిపైన ట్యాక్స్ లేకుండా, అంటే దీన్ని మనం ట్యాక్స్ మారటోరియం అంటారు, ట్యాక్స్ అనేది లేకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఈ విషయంలో ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ విజయం సాధించారు. ఇప్పుడు ఈ కామర్స్ వస్తువులపైన, అంటే విదేశాల నుండి ఈ కామర్స్ ఏవైతే వస్తాయో వాటిపైన కస్టమ్స్ డ్యూటీ లాంటిది మన భారతదేశం విధించకూడదు. యాక్చువల్లీ మన భారతదేశం IPEF, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ పైన కూడా సిగ్నేచర్ చేసింది కదా. ఆ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే చెప్తుంది, ఏమని, మీరు ఈ కామర్స్ పైన ఎలాంటి సుంకాలు విధించకండి అని చెప్పేసి. అందుకోసమే ఆ విషయం, ఈ కామర్స్ విషయం అనేది మనకి IPEF, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో కూడా మనకు ఒక రకమైనటువంటి అడ్డంకి అని కూడా చెప్పొచ్చు. ఈ విషయంలో మనం అంతగా విజయం సాధించలేకపోయినాం. నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సిన్లో మనం మళ్ళీ విజయం సాధించడం జరిగింది. ఏంటి కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఏంటంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక వ్యాక్సిన్ కానీ లేదా ఒక రకమైనటువంటి మెడిసిన్ కానీ ఏదైనా తయారు చేసిన తర్వాత వాటిపైన ఈ యొక్క పేటెంట్ అనేది ఉంటుందన్నమాట. వాటిపైన పేటెంట్ అనేది ఉంటుంది. భారతదేశం ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క పేటెంట్ అన్నది కొన్ని రోజులు తాత్కాలికంగా పక్కన పెట్టేసేసి మీరు ఒక ప్రిన్సిపల్ తీసుకురండి. అదేంటంటే కంపల్సరీ లైసెన్స్ ఈ యొక్క ప్రతిపాదన తీసుకురండి. అంటే మాకు పేటెంట్ లేకపోయినా మేము తయారు చేస్తాం, ఎందుకంటే కోవిడ్ సమయంలో ఈ యొక్క ప్రజలను రక్షించడమే ప్రధానమైనటువంటి బాధ్యత కాబట్టి. ఈ విషయంలో మినహాయింపులు ఇవ్వండి అంటే కనుక WTO ఎక్స్క్యూజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క 3 విషయాలు చూస్తే కనుక ఫుడ్ సబ్సిడీ విషయంలో మనం విజయం సాధించాము, ఓవర్ ఫిషింగ్ విషయంలో మనం విజయం సాధించాము, అలానే కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కూడా మనం విజయం సాధించాం. కేవలం ఈ కామర్స్ విషయంలో మాత్రమే మన భారతదేశం అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టలేకపోయింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా WTO కాన్ఫరెన్స్, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో మన భారతదేశం మంచి ఫలితాలు రాబట్టింది అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. నేను మీకు ఇందాక చెప్పినట్టు WTO 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా డిస్కస్ చేసిన ఏంటంటే కనుక కోవిడ్ వ్యాక్సిన్ పైన కొన్ని రోజుల పాటు మినహాయింపు ఇవ్వడం, దేని నుంచి, పేటెంట్ దగ్గర నుంచి, అలానే ఈ కామర్స్ పైన మారటోరియం, దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ, దాంతోపాటు హార్మ్ఫుల్ ఫిషింగ్, అంటే ఈ యొక్క ఓవర్ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో వాటికి సబ్సిడీలు ఇవ్వడం అనే దాన్ని కూడా నెక్స్ట్ 25 సంవత్సరాలు కొనసాగిస్తున్నట్టు ఈ యొక్క సభ్య దేశాలు పేర్కొన్నాయి స్టూడెంట్స్. మరి మీరు ఈ యొక్క ఫోటోలో చూసినట్టుగా WTO అనేది ఫస్ట్ మనకు గ్యాట్ అనే దాంతో స్టార్ట్ అయింది. గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఇది మనకు 1947లో స్టార్ట్ అయింది. WTOగా 1995లో రూపాంతరం చెందింది. WTOలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటటువంటి అత్యున్నత సంస్థ ఏంటంటే WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఈ యొక్క WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది ప్రధానంగా 3 అంశాలపైన దృష్టి సారిస్తుంది. ఒకటేమో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, అంటే సభ్య దేశాల మధ్యలో ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరిస్తుంటుంది. నెక్స్ట్ జనరల్ కౌన్సిల్, అంటే ఇందులో సభ్య దేశాలన్నీ కూడా వివిధ విషయాలపైన మాట్లాడుకుంటాయి. ఏ విషయాలపైన, లైక్ గూడ్స్ కౌన్సిల్ వస్తువులపైన కానీ, సర్వీస్ కౌన్సిల్ సేవలపైన కానీ, ట్రిప్స్ కౌన్సిల్ అంటే లైక్ మేధో సంపత్తి పరమైనటువంటి, అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వ్యాపార సంబంధమైనటువంటి మేధో హక్కుల గురించి కానీ, లేదా ట్రేడ్ నెగోషియేషన్స్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ యొక్క నెగోషియేషన్స్ గురించి కానీ, ఇవి అన్నీ కూడా జనరల్ కౌన్సిల్లో ఒక భాగం. ఇంకో భాగం ఏంటంటే ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, అంటే వివిధ దేశాలు ఎలాంటి వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఒక రకమైనటువంటి ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఈ విధంగా WTOలో ప్రధానంగా 3 విభాగాలు ఉన్నాయని చెప్పొచ్చు. హైయెస్ట్ ఏంటంటే కనుక మనకి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఆ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఈ 3 నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే కనుక WTO మనం ఆల్రెడీ
WTO ఏ సంవత్సరంలో స్థాపించబడిందో డిస్కస్ చేశాం, 1995. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 164. భారతదేశం WTOలో ఫౌండింగ్ మెంబర్ అంటే వ్యవస్థాపక దేశం. WTO ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ ఎవర్ స్టూడెంట్స్ డైరెక్టర్ జనరల్ సో ఓజీ ఒకాంజో ఇవియాలా మనం ఇంతకుముందు ఈ ఫోటోలో చూడడం జరిగింది. ఈమె స్పెషాలిటీ ఏంటంటే WTO సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నటువంటి మొదటి మహిళ, దాంతోపాటు ఆఫ్రికన్ కూడా కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిస్ట్ స్టూడెంట్స్. అంటే మహిళా సాధికారకత గురించి మీరు ఏదైనా ఎస్ఏ రాసేటప్పుడు కూడా ఇలాంటి వాటిని కోడ్ చేయొచ్చు. మరి ఆబ్జెక్టివ్ ప్రధానంగా WTO ఏం సాధించాలని WTOని తీసుకొచ్చాం మనం. WTO యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ లక్ష్యాలు ఏంటంటే స్టూడెంట్స్ WTO ఏంటంటే కనుక సభ్య దేశాల మధ్యలో ఈ యొక్క ట్రేడ్ లిబరలైజేషన్ కోసం కృషి చేస్తుందన్నమాట. అంటే వ్యాపారపరమైనటువంటి సరళీకరణను ప్రోత్సహిస్తుంటుంది. అలానే ఈ యొక్క అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ లేదా డెవలపింగ్ కంట్రీస్ కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలపింగ్ కంట్రీస్ కానీ ఇవి ఈ యొక్క అభివృద్ధి చెందే మార్గం విషయంగా అంటే ఇవి డెవలప్డ్ అభివృద్ధి చెందే దేశాలుగా మారేటటువంటి పరిణామ క్రమంలో WTO సహాయం చేస్తుంటుంది అనమాట. అంటే ఇవి అభివృద్ధి చెందడానికి WTO సహాయం చేస్తుంటుంది. అలానే WTO ఇంకేం చేస్తుంటుంది, WTO ఇంకా ప్రధానంగా మనం చూసినట్టయితే కనుక స్టూడెంట్స్ ఇవి రెండింటితో పాటు ఎలాంటి వ్యాపార విధానాలు అవలంబిస్తే బాగుంటుంది అని చెప్పేసి ట్రేడ్ పాలసీస్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది WTO. ఇది ప్రధానంగా WTO తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. దాంతోపాటు WTO ఇంకేం చేస్తుంది స్టూడెంట్స్, ప్రపంచ సంస్థలు ఉంటాయి కదా కొన్ని, ఇలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలు లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ దాంతోపాటు IMF అలాంటి సంస్థలకు కూడా WTO తన సహకారాన్ని అందిస్తుంది. ఇది ప్రధానంగా WTO యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు. దాంతోపాటు మనం చూసినట్టయితే కనుక ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, WTO కీలక పాత్ర పోషించినటువంటి కొన్ని అగ్రిమెంట్ చూసినట్టయితే కనుక అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, దాంతోపాటు ట్రిప్స్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అలానే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, అలానే టెక్నికల్ బ్యారియర్ ట్రేడ్, గ్యాట్స్, జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఇలాంటి కొన్నిటిని తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇవి ప్రధానమైనటువంటి అగ్రిమెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పాను. ఇది WTOలో నిర్ణయాలు తీసుకునేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సంస్థ. ఈసారి అవుట్కమ్స్ ఏమొచ్చాయి ఏంటంటే కనుక డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే కనుక ఓవర్ ఫిషింగ్కి ఇస్తున్నటువంటి సబ్సిడీని తీసేయండి అన్నారు. భారతదేశం ఏం చెప్పింది, ఒక 25 ఇయర్స్ వరకు మాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పారు. సో ఈ విషయంలో మన భారతదేశం విజయం సాధించింది. నెక్స్ట్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఈ యొక్క UNO ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ఏదైతే కనుక ప్రోగ్రామ్ చేపట్టిందో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా ఐక్యరాజ్య సమితి ఏ దేశాల నుంచి అయితే కనుక ఆహార ధాన్యాలు సేకరించడం జరుగుతుందో వాటికి ఉన్న ఎగ్జంప్షన్స్ ఇవ్వండి అన్నారు. దానికి మన భారతదేశం కూడా ఒప్పుకొని ఎగ్జంప్షన్ ఇచ్చింది. కాకపోతే ఎప్పుడు ఎగ్జంప్షన్ ఇస్తున్నాం దీనికి, ఒక దేశము తన అంతర్గత అవసరాలకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ఆహార పథకానికి ఆ దేశం ఇవ్వచ్చు అన్నమాట. ఇది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కోసం భారతదేశం సానుకూలంగా స్పందించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ ఈ విషయంలో కూడా ఈ యొక్క 5 ఇయర్స్ వరకు ఆ డ్రగ్ పైన ఎవరికి పేటెంట్ ఉన్నా కూడా 5 ఇయర్స్ వరకు ఎవరైనా దాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది మనకి కంపల్సరీ లైసెన్సింగ్ అనేటటువంటి విధానం ద్వారా పేటెంట్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కామర్స్ ట్రాన్సాక్షన్ 1998 నుండి ఈ యొక్క కామర్స్ ట్రాన్సాక్షన్ పైన ఇలాంటి నిషేధమే కొనసాగిస్తుంది. ఎలాంటి నిషేధం అంటే వేరే దేశంలో ఉన్నటువంటి కంపెనీ మన దేశంలో కామర్స్ ద్వారా ఏదైనా ప్రొడక్ట్ అమ్మినప్పుడు దానిపైన మనము కస్టమ్ డ్యూటీ విధించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఈ విధానాన్ని మన భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏ విషయాలు మన భారతదేశం వ్యతిరేకిస్తుందో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయంలో మన భారతదేశం విజయం కూడా సాధించింది అని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ మీకు WTOలో ఇంకేం తెలియాలంటే కనుక స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏంటిది? స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఏదైతే కనుక WTO విధానాలు డెవలపింగ్ నేషన్స్ కానీ అండర్ డెవలప్డ్ నేషన్స్ కానీ స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో ఆ విధానాలని మనం స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటున్నాం. ఆ విధానాలని ఇంకా కంటిన్యూ చేయండి అని మన భారతదేశం చెప్తుంది. అలానే ప్రిన్సిపల్స్ ఆర్ సార్కోసాంక్ట్ అంటే ఈ యొక్క WTO
ప్రధానంగా డబ్ల్యూటీఓలో మనం ఫాలో అయ్యేటటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే స్టూడెంట్స్, ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు సభ్య దేశాలన్నీ కూడా ఒప్పుకోవాలి. అంటే ఏ నిర్ణయమైనా సరే యునానిమస్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో యునానిమస్గా తీసుకునేటటువంటి ప్రిన్సిపల్స్ కానీ, అలానే ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు అన్ని దేశాలు ఫాలో కావాలి, ఏ దేశం కూడా ఉల్లంఘించకూడదు అని ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా సభ్య దేశాలు ఫాలో అవ్వాలి అని మన భారతదేశం ఎక్స్పెక్ట్ చేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్, మరి ఇండియా ఈసారి డబ్ల్యూటీఓ రిఫార్మ్స్ సంస్కరణలలో ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో కానీ, ఫిషరీస్ విషయంలో కానీ, అలానే కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కానీ మన భారతదేశము ఈ యొక్క పేద దేశాల తరపున, దాంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు బాసటగా నిలిచి మన భారతదేశము ఆ దేశాలకి ఈ యొక్క నమ్మకం కలిగించే విధంగా భారతదేశం ఒక నాయకత్వ పాత్రను పోషించింది అని మనం ఎంతైనా చెప్పవచ్చు స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్గా మనకి ఈ యొక్క డబ్ల్యూటీఓకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రిఫార్మ్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక క్వశ్చన్, నేను మీకు క్వశ్చన్ చదివి ఆన్సర్ కూడా చెప్తాను. ఇక్కడ మీకు ఎలాగో ఆన్సర్ రివీల్ చేయలేదు నేను, కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఓన్గా ఆన్సర్ అయినా కమెంట్ చేయండి. నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఈజ్ ద డబ్ల్యూటీఓస్ టాప్ డిసిషన్ మేకింగ్ బాడీ. అవునా కాదా అని అడుగుతున్నారు. ఇన్ ద 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ మల్టీలేటరల్ అగ్రిమెంట్ టు కర్బ్ హార్మ్ఫుల్ సబ్సిడీస్ అండ్ ఇల్లీగల్ ఫిషింగ్ వాస్ సైన్డ్ బై మెంబర్ కంట్రీస్. మెంబర్ కంట్రీస్ ఇల్లీగల్ ఫిషింగ్ పైన ఈ యొక్క సైన్ చేశాయని అడుగుతున్నారు. మీ ఆన్సర్ ఏందో ఒకసారి మీరు కమెంట్స్లో చెప్పండి స్టూడెంట్స్. బట్ ఈ యొక్క నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ ఏంటంటే, ఈ యొక్క ఇల్లీగల్ ఫిషింగ్ పైన ఏమైనా నిర్ణయం తీసుకున్నాయా అంటే తీసుకున్నాయి. కాకపోతే కనుక అది నెక్స్ట్ 25 years వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించదు. కాబట్టి ఆన్సర్ ఏంది సి. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. ఫర్ ఇండియా, ఈవెన్ దో మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ ఎంబోడీడ్ బై ద WTO ప్రొవైడ్స్ సెక్యూరిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ, ఇండియా హ్యాస్ హ్యాడ్ ఏ చెక్కడ్ రిలేషన్ విత్ WTO. అంటే WTOతోని మన భారతదేశ సంబంధాలు సరిగా లేవు గతంలో నుండి కూడా. దీన్ని ఒకసారి ఎగ్జామైన్ చేస్తూ సజెస్ట్ రిఫార్మ్స్ దట్ నీడెడ్ టు బి అండర్టేకెన్ ఇన్ ద WTO. అలానే WTOలో ఎలాంటి సంస్కరణ తీసుకొస్తే బాగుంటుందో ఒకసారి మీరు సజెస్ట్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ ట్రై చేయండి. మరి మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు యాజ్ యూజువల్గానే ఒకసారి మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మన మెయిన్ టాపిక్ ఏంటి స్టూడెంట్స్, WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఎన్నవ సమావేశం? 12వ సమావేశం. ఎక్కడ జరిగింది? జెనీవాలో జరిగింది. WTO ఎప్పుడు స్థాపించబడింది? 1995. WTO కన్నా ముందున్న సంస్థ ఏంటి? గ్యాట్. ఓకే, అలానే WTOలో సభ్య దేశాలు 164, భారతదేశం సభ్య దేశం, ఫౌండింగ్ కంట్రీ. అలానే WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా డిస్కస్ చేసింది వేటి పైన? ఫుడ్ సబ్సిడీ పైన, ఓవర్ ఫిషింగ్ పైన, దాంతోపాటు ఈ కామర్స్ పైన, కోవిడ్ వ్యాక్సిన్ పైన. ఇందులో మన భారతదేశం గణనీయమైనటువంటి విజయాలు సాధించింది 3 అంశాల్లోనే మనం చెప్పుకున్నాం. ఒకటి కోవిడ్ విషయంలో కానీ, ఫుడ్ సెక్యూరిటీ విషయంలో కానీ, ఓవర్ ఫిషింగ్లో కానీ మన భారతదేశం విజయం సాధించింది. కేవలం ఈ కామర్స్ విషయంలో మాత్రమే మనకు ఆశించినటువంటి ఫలితాలు రాలేదు అని మనం డిస్కస్ చేసాం. అలానే ఈ వీడియోలో WTO యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలేంది, అంటే WTO ఏం సాధించాలనుకుంటుంది, WTO ప్రధానంగా ఈ యొక్క సభ్య దేశాల మధ్యలో వాణిజ్య వ్యవహారాలని మరింతగా మెరుగుపరచడానికి కానీ, దాంతోపాటు ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న, దాంతోపాటు పేద దేశాలను అభివృద్ధి వైపు నడిపించడంలో కానీ, అలానే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అంతర్జాతీయ సంస్థలకు సహకారాన్ని అందించడం కానీ, ఇవన్నీ WTO యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా WTO యొక్క 12వ మంత్రిమండలి సమావేశం.